सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ भिन्न शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 16వ అధ్యాయం, నిన్నటి తరువాయి. సర్వవ్యాపకమై వృద్ధి క్షయాలనే వికారాలు లేని ఆత్మని తెలుసుకునే ఆ సద్గురు భక్తులు ధన్యులు. ఆధ్యాత్మ, ఆదిభూత, ఆది దైవం, ఈ 3 రకాలైన దుఃఖాలచే పీడించబడే లోకులు ఈ అదృష్టాన్ని ఎలా అనుభవించగలరు? ఈ వైభవం కేవలం మహాత్ములదే. అవిద్య నుంచి సంసారం లేదా జనన మరణాది పరంపర ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి విడుదలవ్వడానికి సాధన అంటే బ్రహ్మ, ఆత్మ ఇవి ఒకటే అన్న భావన మనసుకి ఆ మహాత్ముల వద్దే ప్రాప్తిస్తుంది. మనసు విషయ సుఖాల గురించి ఆలోచించకుండా ఉంటూ అహం బ్రహ్మస్మి ఇతి అంటే నేను బ్రహ్మనై ఉన్నాననే వేదాల మహావాక్యాన్ని మళ్లీ మళ్లీ ఉచ్చరించడం వైపు బుద్ధి మళ్లీ గురు వచనాలు, శాస్త్రాలు చెప్పిన సత్యాన్ని గురించి ఖచ్చితమైన నిశ్చయం కలిగి మనసుతో శరీరంతో కర్మలు చేసే ప్రవృత్తి మనసుతో సహా ఆగిపోయినప్పుడే ఆత్మతత్వం పూర్ణంగా తెలుస్తుంది. అప్పుడే సంపూర్ణము స్పష్టము అయిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల సాధనల నుంచి, సంపత్తి మొదలైన దుఃఖకారకాలైన వస్తువుల నుంచి నివృత్తి కలుగుతుంది. అంతఃకరణలోని అవిద్య మొదలైన వాటి గురించిన చిక్కులు విడిపోతాయి. సాధకుడు అవ్యక్త పరబ్రహ్మలో విలీనమవుతాడు. పరావర్తనం చెందిన కిరణాల్లోని అత్యంత చిన్న కణం కన్నా కూడా చిన్నగా ఉండే అణువు కన్నా కూడా మరింత చిన్నదిగా లేదా సూక్ష్మంగా ఉంటుంది ఆత్మ. అలా దాన్ని నిర్ధారించారు. పెద్దవాటిల్లోకెల్లా పెద్దది బ్రహ్మాండం, కానీ ఆత్మ దానికన్నా పెద్దది అని కూడా నిర్ధారించారు. అయితే ఇవన్నీ పోల్చేందుకు చేసే ఊహలు. ఆత్మ నిశ్చయంగా ఈ ప్రమాణాలకు అతీతమైనది. అది సూక్ష్మతలో సూక్ష్మం కంటే సూక్ష్మము, మహత్వంలో మహత్వం కంటే పెద్ద ఆకారంతోనూ ఉంటుంది. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 20వ మంత్రం. అణోరణీయాన్ మహతో మహియాన్ ఆత్మ అస్య జంతోర్ నిహితో గుహాయాం. ఈ జీవాత్మ యొక్క హృదయం అనే గుహలో ఉండే ఆత్మ సూక్ష్మంలోకెల్లా అత్యంత సూక్ష్మము, మహత్వం కన్నా అతి పెద్దది. నామరూపాలకు ఉపాధులుంటాయి. ఆత్మ సదా పరిపూర్ణంగా ఉపాధి రహితంగా ఉంటుంది. దానికి జననం లేదు, మరణం లేదు, మూల కారణం కూడా లేదు. అది జన్మరహితము లేదా స్వయంభూ, నిరంతరం ఉండేది, ఎన్నటికీ నాశనం లేనిది, సనాతనమైనది. దాన్ని స్పష్టంగా సహజంగా తెలుసుకోవడం కష్టం. ఓంకార ప్రతీక అయిన బ్రహ్మయే దాని మూల స్వరూపం. వేదము, ఇతర శాస్త్రాలు, పురాణాలకు కూడా ఇది తెలుసుకోవడానికి కఠినమైనది. అది సరి సమానంగా అందరికీ సహజంగా ప్రాప్తిస్తుందా? దాన్ని నిశ్చయపూర్వకంగా తెలుసుకోలేక వేదం అలసిపోయింది. తాపసికులు వనవాసులైనారు. ఉపనిషత్తులు చేతులెత్తేశాయి. కానీ ఎవరికీ సరైన జ్ఞానం లభించలేదు. ఆ ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ఆత్మ, పరమాత్మ ఒకటే అని తెలుసుకోవటానికి ఆచార్యులే కావాలి. తర్కం చేయడంలో ఎంతో నైపుణ్యం ఉన్న వారికే అక్కడ ప్రవేశం ఉండదు. ఇక ఇతరుల గొప్పతనం ఎంత? కేవలం వాద వివాదాలు చేసేవారికి అక్కడ చోటే లేదు. వాళ్ళు మనసు అనే గందరగోళపు సుడిగుండంలో గిరగిరా తిరుగుతారు. వేదశాస్త్రాలు, ఆచార్యులు వీరికి తప్ప ఇతరులకి స్వస్వరూపం తెలుసుకోగల స్థిరమైన బుద్ధి లేదు. స్వబుద్ధి కల్పన అనే 84 లక్షల తారకలు జనన మరణ పరిభ్రమణలను తప్పించలేవు. కానీ ఆ పనిని శాస్త్రము, గురువు అనే ఒకే చంద్రుడు మాత్రమే చేయగలరు. అప్పుడు అంధకారం అణువంతైనా మిగలదు. ఇతరులు కష్టంతో సాధించలేని పనిని వీళ్ళు సహజంగా సాధింపజేస్తారు. సద్గురుని దృఢంగా ఆశ్రయించిన వారికి బ్రహ్మజ్ఞానం ప్రకటమవుతుంది. అవిద్య ఏమీ చేయకుండా ప్రక్కకు జరిగిన చోట, సచ్చిదానంద స్వరూపం స్థిరమైన చోట స్వస్వరూపంలో నిమగ్నమయ్యే స్థితి ఉత్పన్నమవుతుంది. దానికే మోక్షం అనే మరో పేరుంది. అదే జీవులు అత్యంతగా ఆపేక్షించగల ధ్యేయం. దానికోసం బ్రహ్మ అంటే పరమాత్మతో ఏకరూపులవటానికి ఆసక్తి, ఆత్మచింతనలో నిమగ్నం అవటంలో ప్రీతి ఉన్న సాధకులు ఎంతో కష్టపడతారు.
స్వస్వరూపంలో మనసు అస్థిరమైందంటే ఇంద్రియాలతో అనుభవింపజేయటానికి విషయాలు కల్లోల పడుతూ లేస్తాయి. స్వస్వరూపంలో మనస్సు స్థిరమైతే అవి క్షీణించిపోతాయి. స్వస్వరూపం నుంచి విముఖులైన వారి ఎదుట విషయాలు సదా నిలబడి ఉంటాయి. కానీ స్వస్వరూపం వైపు చూసేవారికి విషయాలు విముఖమవుతాయి. మోక్షాన్ని మాత్రమే కోరుకునేవారు, వేరే ఏ కోరికలను మనసులో పెట్టుకొని వారు, ఈ ఇహలోక పరలోకాల గురించి కొంచెం కూడా లోభం పెట్టుకొని వారే మోక్షానికి అధికారులు. ఇందులో ఒక్క లక్షణం తక్కువైనా వారు ముముక్షువులు, అంటే మోక్షాన్ని కోరేవారు కారని స్పష్టం చేసుకోవాలి. ఒంటికంటి అంధుడు రెండు కళ్ళతో చూసేవాడిలా నటించినట్లుగానే ఆ ముముక్షువులు కేవలం నటిస్తారు. అహంకారం అణగిపోనంత వరకు, లోభం లుప్తం అవనంత వరకు, మనసు వాసనారహితంగా అవనంత వరకు బ్రహ్మజ్ఞానం మనసులో చక్కగా నాటుకోదు. దేహమే ఆత్మ అన్న బుద్ధే మానవుణ్ణి భ్రాంతిలో పడేస్తుంది. ఏ రకమైన వస్తువుల మీద అయినా ఆసక్తి ఉండడమే బంధనానికి కారణమవుతుంది. విషయాలను అనుభవించే విషయంలో ఊహాపోహలు చేయటం, వాటిని గుర్తుపెట్టుకోవడం, వీటిని వదిలేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. నిర్గుణ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందడం చాలా కఠినమైన పని. కనుక సగుణ పరబ్రహ్మ ఉపాసనలోని అంతరార్థాన్ని తెలుసుకున్న బుద్ధిమంతులు అదే తమ ధర్మమని తెలుసుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీ కీ జై. ఆత్మ సమస్త భూతాల్లోనూ గుప్తంగా నివసిస్తుంది అన్న తత్వం వేదాంతాలకు తెలుసు. అయితే దీన్ని అందరికీ కూడా అనుభవంలోకి వచ్చేలా రుజువు చేయటం ఎలా? మొదట చిత్తము పరిశుద్ధం అవ్వాలి. తర్వాత బుద్ధి దర్శనమున, అంటే కుశగ్ర బుద్ధి ఎలా తీక్షణం అవ్వాలి. అప్పుడే ఈ అత్యంత పవిత్రమైన ఆత్మకు కృప కలిగి అది స్వయంగా ప్రకటమవుతుంది. ఆత్మ నిరంతర వికారరహితంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానము నిజమైన జ్ఞాని చనిపోయిన వారి కోసం కానీ బ్రతికున్న వారి కోసం కానీ ఎన్నటికీ శోకించదు. అతడే ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు అయి సంసారం నుంచి సంపూర్ణంగా ముక్తుడవుతాడు. అక్కడ ప్రవచనం చేసే కుశలత లేక గ్రంథార్థాన్ని తెలుసుకోగల శక్తి పనిచేయదు. వేదాలు, శృతులు, యథార్థ జ్ఞానం కూడా దాన్ని వెల్లడి చేయలేవు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 23వ మంత్రము. ఆత్మ అంటే పరబ్రహ్మను ప్రవచనాలతో, బుద్ధితో లేదా పుష్కల శాస్త్రపు శ్రవణాలు చేసి కూడా ప్రాప్తింపు చేసుకోలేము. దాన్ని ఎవరు స్వీకరిస్తారో వారే దాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. దానికోసం ఆ ఆత్మ స్వయంగా తన నిజమైన స్వరూపంతో ప్రకటమవుతుంది. ఆత్మ నిత్యము, వికారరహితము, శరీరము అనిత్యమని, సదా మార్పులకు లోనవుతుందని తెలుసుకొని తమ హితాన్ని సాధించుకునే వారి యోగ్య పనుల విషయంలో జాగృతమవుతారు. ఆత్మజ్ఞానులకు ఎప్పటికీ ఎలాంటి భయము ఉండదు. వారు తాము ఒక్కరేనని, జగత్తులో తాము తప్ప అన్యమేదీ లేదని తెలుసుకుంటారు. ఆ ప్రకారంగా అన్యత్వ భావానికి చోటు లేకుండా చేస్తే సమస్త దుఃఖాలు నిశ్చయంగా దూరం అవుతాయి. ఆత్మను తెలుసుకోవడం కష్టమే. అయినా ప్రవచనాలు విని దాని ఉనికిని తెలుసుకోలేకపోయినా, కేవలం అక్కడ బుద్ధి వల్ల కూడా ఏమీ ప్రయోజనం ఉండకపోయినా ఆ ఆత్మను ఉపాయంతో సహజంగా తెలుసుకోగలం. స్వయంగా ఇతరాలైన ఏ కోరికలు ఉండని వారు ఆత్మజ్ఞానం ప్రాప్తింప చేసుకోవటం అనే ఒక్క కోరిక మాత్రమే ఉన్నవారు, ఆత్మ గురించి పుష్కలంగా ప్రార్థన చేసేవారికే ఈ శేష లాభం ప్రాప్తిస్తుంది. గ్రంథపారాయణ, కీర్తన మొదలైనవి వింటున్నప్పుడు నేను అదే అయి ఉన్నాను అన్న అభేద దృష్టితో చూసేవారు, దాన్నే తమ ధ్యానంలో పెట్టుకునే వారిపై ఆత్మ అనుగ్రహాంతాదారులు కురిపిస్తుంది.
సదా కృత్యాలు లేదా పాపచరణ చేయటంలో తత్పరులై ఉండేవారు, నిరంతరము అశాంతితో అస్థిరంగా ఉండేవారు, చిత్తం ఏకాగ్రంగా ఉండని అలాంటి జ్ఞానులకి అది ప్రాప్తించదు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 24వ మంత్రం. నవిరతో తుస్తార్తి ధనాచతన సమహైత నశాస్త్ర మనసో నాసి ప్రజ్ఞానే నైనమాప్తియాత్. దుష్టకృత్యాల నుంచి లేదా పాపచరణ నుంచి విరక్తులై వాటిని త్యాగం చేయని వారు మనసులో ఈశ్వరుని విస్మరించి రాత్రింబౌళ్ళు సంసారంలోనే భోగాల్లో చిక్కుకొని అందులోనే ఉండేవారు. ఈశ్వరుని మీద శ్రద్ధ లేకపోవడంతో నిరంతరము అశాంతితో ఉండేవారు. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని వారు. అలాంటి మనుషులు సూక్ష్మ బుద్ధితో ఆత్మచింతన చేసినప్పటికీ దాన్ని ప్రాప్తింప చేసుకోలేరు. శృతి స్మృతులు చెప్పినటువంటి యోగ్య కర్మలను చేసేవారికి, అయోగ్య కర్మలను వదిలేసేవారికి, చిత్తాన్ని సదా ఏకాగ్రంగా ఉంచుకునే వారికి ఆధీనంలో ఉంటుంది. ఆత్మ పాపచరణాల నుంచి విరక్తులైన వారు ఆచార్యులు, గురువులు చరణాల్లో వినమ్రంగా ఉండేవారు. ఫలేచ్ఛను వదిలేసి వారికే ఆత్మ ప్రాప్తిస్తుంది. విషయభోగాల విషయంలో నిష్కామములు కాకుండా, కేవలం ఆత్మ విషయంలో కామన పెట్టుకోకుండా, మనోవృత్తిని శాంతింపు చేయకుండా ఆత్మరాముని పొందటం కఠినము. బ్రహ్మజ్ఞానంపై కోరిక ఉండేవారి తపోచరణ చూసి ఆత్మకి కృప కలిగినప్పుడే అది స్వస్వరూపాన్ని ప్రకటన చేస్తుంది. గురుకృప లేకుండా అది ప్రాప్తింపు సులభం కాదు. అయినా స్వస్వరూపాన్ని ప్రాప్తింపు చేసుకోవటం కోసం సాధకులు శ్రవణ మననాలను చేయాలి. అభేద భావాన్ని చక్కగా గుర్తుంచుకోవాలి. అప్పుడే ఆత్మలాభం, సుఖం కలుగుతుంది. ప్రపంచమంతా అజ్ఞానమయము. దాని వ్యాపకానికి మూల కారణం అజ్ఞానము. జ్ఞానం లేకపోతే మోక్షానికి అక్కడ చోటుండదు. ఇది కొంచెం తెలుసుకోవాలి. శాస్త్రానుభవానికి తర్కము, శోధక బుద్ధి కావాలి. జ్ఞానం మాత్రం సంసారం లయం అయినప్పుడే ఉత్తమమవుతుంది. మరే విధంగానూ శక్యం కాదు. గొప్ప సాధువులు కానీ, నీచులు, పావులు కానీ జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకొని వ్యవహరించేవారే నిజమైన గొప్ప పురుషులు. వారొక్కరికే ఆత్మ అభేదాత్మ అవుతుంది. బ్రహ్మ, ఆత్మ ఒకటి అన్న అనుభవపూర్వక జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానమంతా అస్తమిస్తుంది. సంపూర్ణంగా ఆత్మజ్ఞానం కలిగితే అప్పుడు తెలుసుకోవటానికి ఏదీ మిగిలి ఉండదు. సాక్షాత్కారం వల్ల వారికి అరచేతిలోని వస్తువులాగా అన్నీ తెలిసిపోతాయి. వారికి ఆత్మజ్ఞాన ఫలము అంటే సంసారం నుంచి అఖండ నివృత్తి, పరమానందం వెంటనే ప్రాప్తిస్తాయి. మోక్షమనే పర్వదినాలు ప్రాప్తిస్తాయి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆత్మ సూక్ష్మాది సూక్ష్మము, మహత్తు కన్నా మహత్తము అన్న మాటలు కేవలం దాని సర్వవ్యాపకత మన బుద్ధికి తెలియడం కోసమే. ఆత్మ సూక్ష్మము కాదు, మహత్వమైనది కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువలు లేదా శ్రేష్ట కనిష్టతలు పెట్టడంలోని భావం కేవలం అది కల్పన యొక్క ఆట అవడమే. ఆ ఆత్మ బ్రహ్మదేవుడి నుంచి పిపీలికం వరకు సకల చరాచర వస్తువుల్లోనూ నిండి ఉంది. అలా వర్ణించడానికి అశక్యమైన ఆత్మ అస్తిత్వం బుద్ధికి తెలియజేయడానికి వేదాంతులు ఆ పరిమితతను కూడా వాక్కుతో పరిమితం చేశారు. కేవల బుద్ధి వైభవ యోగంతో ఆత్మ యొక్క నిజమైన మర్మం చేతికి చిక్కదు. సాధు సత్పురుషులు, సద్గురువుల పుస్తకాల్లో ఏమైనా తక్కువగా ఉందా? అయితే సద్గురువు కృప కలుగనంత వరకు, ఈ జగత్తు అంతమయ్యే వరకు ఆ ఆత్మ చేతికి చిక్కదు. నిత్య
నైమిత్తిక కర్మలు చేసి మనసు శుద్ధ సంస్కారాలను సంతరించుకోనంత వరకు బ్రహ్మానుభవం అసలు లభించదు. కేవలం బ్రహ్మే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యం. దృష్టికి కనిపించేవన్నీ శాశ్వతంగా ఉండేవి కావు. ఇది సత్యం, ముమ్మాటికి సత్యం. బ్రహ్మ గురించి చెప్పేవారు లభించరు. అలాగే బ్రహ్మేమన్నా దారిలో పండుతుందా? పర్వత గుహాల్లో చిక్కుకుపోయి యమ నియమాల్లో బంధింపబడిపోయి ధ్యాన ధారణకు అంటుకుపోయిన అలాంటి యోగులకు కూడా గురుకృప లేకుండా బ్రహ్మ కనిపించదు. అది నీలాంటి మూర్తీభవించిన లోబులకి ఎలా బాబు లభించేది? డబ్బు మీద ఎంతో లోభం ఉన్నవారికి బ్రహ్మజ్ఞానం ప్రాప్తి కల్పాంతరంలో కూడా అసలు అవదు. ఇది బాగా గుర్తుంచుకో. పారమార్థిక గోష్ఠిని వింటున్నప్పుడు విషయభోగ చింతనని, ప్రాపంచకాన్ని నిరంతరం విచారిస్తూ కూర్చుంటే సాక్షాత్కారం కూడా అలాగే లభిస్తుంది. అంతఃకరణంలో మాలిన్యం, రాగ దేశాది వికారాలు, విక్షేపాలు, భ్రమ లేదా మనసు చిక్కులు, ఆవరణ, అచ్చదన లేక దుర్బోధత అనే 3 దోషాలుంటాయి. నిష్కామంగా కర్మలు చేసి మాలిన్యాన్ని నిర్మూలించుకోవాలి. ఉపాసనతో విక్షేపాన్ని కడిగేయాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ ప్రకారంగా సర్వకర్మలు మిగిలి ఉంటుంది. ఇదంతా అనర్థాల బీజ ఆవరణ. జ్ఞానం ఆ ప్రకారంగా సర్వకర్మలు ఉపాసనలు చేసిన కర్త చిత్తానికి పరిపక్వత కలుగుతుంది. మల విక్షేపాలు నశించిపోయి కేవల ఆవరణ నశించినట్లు అజ్ఞాన ఆవరణ నశిస్తుంది. సత్యము, జ్ఞానము, అనంతము మొదలైన లక్షణాలతో వేదాంతంలో నిష్ఠితులైన వారిచే వర్ణించబడిన ఈ బ్రహ్మ స్వస్వరూపంలో లీనమైన జ్ఞానుల వద్ద ప్రకాశిస్తుంది. కొద్ది అంధకారం, కొద్ది వెన్నెలా ఉన్న మసక చీకటిలో ఒకానొక బాటసారి అరణ్యంలో నడుస్తూ ఆకులు కొమ్మలు లేని విరిగిపోయిన వృక్షం మొండాన్ని చూసి దొంగ అనుకుని భయంతో అక్కడే దాక్కుంటాడు. అతనికి నేనొంటరిగా ఉన్నాను, నా దగ్గర డబ్బుంది, ఈ దొంగ దారిదోపిటి వాడిలా తిష్ట వేశాడు, ఇప్పుడేం చేయాలి? ప్రాణాలు నిలవవు అనిపిస్తుంది. అదే దూరం నుంచి దీప ప్రకాశం పడి ఆ మొండెం నిజస్వరూపం ప్రకటమవుతుంది. బాటసారి భయం నశించిపోతుంది. తనకు కలిగిన దొంగ అనే మిథ్యాభాసం అతనికి తెలుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, బ్రహ్మప్రాప్తికయ్యే అవరోధాల గురించి శ్రోతలకు చెప్పాను. రాబోయే అధ్యాయంలో శ్రేయస్సును కోరుకునే వారికి శ్రేయస్సు స్వరూపాన్ని ప్రకటన చేస్తాను. హేమాడ్ సాయి చరణాల వద్ద పొర్లిగింతలు పెడుతున్నాడు, నోటికొచ్చినట్లు వాగుతున్నాడు. సాయి కృప నాతో మాట్లాడించేదాన్ని భావికులు అమాయకులు వింటారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచయించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని బ్రహ్మజ్ఞాన కథనం 1 అనే పేరు గల 16వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 15వ అధ్యాయము బ్రహ్మజ్ఞాన కథనం 2. జగత్ ఉత్పత్తికి కారణము మూలకారకమైన బ్రహ్మ ప్రాప్తి నిరూపణ. 2వ భాగము. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఈ అధ్యాయములో శ్రేయము ప్రేయము వాటి లక్షణాల నిరూపణ చేస్తానని గడిచిన అధ్యాయంలో వాగ్దానం చేశాను. దాన్నిప్పుడు విచారపూర్వకంగా వినండి.
ప్రకాశము అంధకారము వీటి గుణధర్మాలు చూడ్డానికి ఒకదానికొకటి కలిసినట్లున్నా అవి ఒకదాని నుంచి మరొకటి భిన్నంగా ఉంటాయి. అలాగే శ్రేయము ప్రేయము వీటి గుణధర్మాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నట్లు అనిపించినా అవి రెండూ వేరు. ప్రేయం వైపు ఎవరి మనసు పరుగులు పెడుతుందో వారు స్వార్థంతో పతితులవుతారు. శ్రేయం వివేక రూపం, ప్రేయం అవివేక రూపం. శ్రేయం విషయం కేవలం విద్య, ప్రేయస్సు విషయం కేవలం అవిద్య. ప్రేయస్సు ఎన్నటికీ తెలివిగల వాడిని భ్రాంతిలో పడేయదు. శ్రేయస్సు అజ్ఞానులకు నచ్చదు. కాంతా కనకాలపై ఆకర్షణ ఉన్నంత వరకు, ఇంద్రియాలకు విషయాలపై కోరిక ఉన్నంత వరకు, వివేక వైరాగ్యాలను సంపాదించినంత వరకు ప్రేయస్సే ఇష్టమనిపిస్తుంది. నీరు పాలు కలిసి ఉన్నట్లు అలాగే శ్రేయస్సు ప్రేయస్సు ఒకే చోట కలిసిపోయి ఉంటాయి. మానవ సరోవరంలోని హంస పాలనే వేరు చేసి త్రాగినట్లు అలాగే దృఢ నిశ్చయులు, బుద్ధిమంతులు, వివేకులు, అదృష్టవంతులు శ్రేయస్సు పట్లనే ఆసక్తులై ఉంటారు. ప్రేయస్సుకి విముఖులవుతారు. కానీ ఆ మందబుద్ధులు శరీరం, పశువులు, పుత్రులు, ధనం, గొప్పతనం ఇత్యాది యోగక్షేమాలపై ఇష్టం పెట్టుకొని ఉన్నదంతా సురక్షితంగా పెట్టుకోవడానికి, లేనివి అధికాధికంగా పొందడానికి ఇష్టం పెట్టుకొని కేవలం ప్రేయస్సునే సాధిస్తారు. చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 2వ వల్లి 2వ మంత్రం. శ్రేయచ్చ ప్రేయచ్చ మనుష్యే తస్తౌ సంపరిత్య వివినక్తి ధీరః. శ్రేయో హిదోరోభిప్రేయసౌ వృణతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణతే. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు మానవుల ఎదుటికి వస్తాయి. ఆ రెండింటికి గుణదోషాలను చక్కగా ఆలోచించి రెండు వేర్వేరు అని తెలుసుకొని శ్రేష్ఠులైన బుద్ధిమంతులు ప్రేయస్సు కంటే శ్రేయస్సే శ్రేష్టమని తెలుసుకొని దాన్నే అంటే శ్రేయస్సునే స్వీకరిస్తారు. కానీ మందబుద్ధులు లౌకిక యోగక్షేమాలపై కోరికతో ప్రేయస్సును దగ్గర తీస్తారు. శ్రేయస్సు ఏమిటో ప్రేయస్సు ఏమిటో ఈ రెండింటినీ తెలుసుకుంటే మానవులు బుద్ధితో స్వతంత్రులు అవడం వల్ల ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవలసి ఉంటుంది. రెండు ఎదుట ఉండడం వల్ల మానవులు వాటిని ఎన్నుకోవడం కష్టం. ఎందుకంటే వారి మందబుద్ధి మీద విజయం పొంది ప్రేయస్సే వారిని పట్టుకుంటుంది. పాలలో నీరు కలిసి ఉన్నప్పటికీ హంస పాలనే తీసుకున్నట్లు ప్రేయస్సుని పక్కకి నెట్టి శ్రేయస్సుని స్వీకరించడమే పురుషార్థం. శ్రేయస్సు ప్రేయస్సు ఈ రెండు పురుషుని స్వాధీనంలోనే ఉన్నప్పటికీ వివేకహీనులైన మందబుద్ధులు వీటి యోగాయోగ్యతలను విచారించగల సమర్థులు కారు. శ్రేయస్సు ఎందులో ఉందో అది మొదట నిశ్చయంగా తెలుసుకోవాలి. తరువాత ఆ మార్గంలో అవరోధంగా వచ్చేదాన్ని సంపూర్ణంగా నివారించగల ఉపాయం ఆలోచించాలి. అక్కడే పురుషార్థం హఠాత్తుగా దృష్టి ముందుకొచ్చి నిలబడుతుంది. కనుక బుద్ధితో దృఢ నిశ్చయం చేసుకొని శ్రేయస్సునే ప్రాప్తింపచేసుకోవడం కోసం చక్కగా ప్రయత్నించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సంసార ధారుణీ చక్ర పరిభ్రమణ తర్కించరానిది. అది అఖండంగా అహోరాత్రులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక, ఆది భౌతికం, ఆది దైవికం అనే 3 రకాల భయంకర అనివార్యమైన కఠిన దుఃఖాలను మానవులు సహిస్తుంటారు. ఆ భయంకర దుఃఖాలను ఎంతగానో సహించి బాధపడుతూ వాటిని నివారించటానికి సులభమైన సుఖకరమైన సాధనను అన్వేషిస్తూ ఉంటారు. సంసార చక్రం చేసే ఈ పరిభ్రమణ సహించటానికి కఠినమైంది. దీన్ని ఎలా ఆపాలి, దానికోసం ఏదైనా ఉపాయం ఉందా అని దాని గురించి శోధిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు అలాంటి బుద్ధి ఉత్పన్నమైతే అక్కడ పురుషార్థం ఉదయించి
అప్పుడు ఆ పురుషులు తమ హితాన్ని సాధించడానికి యోగ్యమైన ఉపాయం తెలుసుకుంటారు. అనాది అయిన ఈ అవిద్య లేదా మాయ ముచ్చపు చిప్ప మీద వెండిలాగా, మృగజలంలోని నీరులాగా పనికిరానిది. దానిలో మిథ్యాభాస రూపమనే గొప్ప అవరోధాన్ని నశింపచేయాలి. స్వప్నంలో బంగారం వడగళ్లలా వర్షిస్తే అవసరానికి పనికొస్తాయని వాటిని గొప్ప ప్రయత్నంతో పోగు చేసి పెట్టుకున్నప్పటికీ మేలుకొన్న తర్వాత అవి లోపించిపోతాయి. అనుభవించిందైనా అనుభవించనిదైనా విషయభోగ వాసన ఉండటము లేదా ఆశ, ఉత్కంఠ, ఇచ్ఛ ఉండడము ఇవన్నీ ప్రతిబంధకాలే అని తెలుసుకొని వాటిని మొదటే సమూలంగా పెకలించి వేయాలి. ఏది సూర్యప్రకాశంతో చూడ్డానికి అసఖ్యమో, ఎక్కడి నుంచి బుద్ధి వెనక్కి మరలుతుందో, ఎక్కడ వేదాలు శృతులు అడుగైనా పెట్టలేవో అలాంటి దాన్ని గురువు స్వయంగా చూపిస్తారు. కామక్రోధాలనే రెండు వృత్తులు జ్ఞానాన్ని ప్రాప్తింప చేయలేవు. శ్రవణ మనన సమాధులను కామక్రోధాలు అనాయాసంగా విచ్ఛిన్నం చేస్తాయి. దీపజ్యోతి కర్పూరము సమాగమమైన తర్వాత అవి ఒక్కదాన్ని ఒకటి నెట్టేసుకోగలవా? రెండింటి కలయిక అవగానే కర్పూరం జ్వలించి జ్యోతిగానే అయిపోతుంది. శృతి స్మృతులు నిషేధించిన దుష్కర్మలో నిరంతరం దొర్లుతూ యోగ్య అయోగ్య కర్మలను తెలుసుకోకపోతే వారు జ్ఞానులై కూడా స్వయంగా తమ హితాన్ని సాధించుకోలేరు. అలాగే నిరంతరం అశాంతితో ఉంటూ అంతఃకరణను అస్వస్థగా ఉంచుకుని ఇంద్రియ చాంచల్యంతో చిత్తాన్ని క్షోభింపచేసుకునేవారు జ్ఞాన పరిపూర్ణులు కాలేరు. ఎవరి చిత్తానికి తృప్తి ఉందో, ఎవరు గురువుకి శిష్యులై సదాచారులవుతారో, ఎవరి ధ్యానం ఆత్మపై నిశ్చలంగా ఉంటుందో వారే జ్ఞాన సంపన్నులు కాగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. సంసారంలో ఉండని లేదా మోక్షం పొందడానికి ప్రయత్నిస్తూ ఉందని చివరి నిజధామానికి స్వస్థానం అంటే ఈశ్వరుని వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. శరీరం అనే రథానికి నీవు యజమానివి. కేవలం వ్యర్థంగా మాట్లాడే వారు ఏం చేయగలరు? అక్కడ కేవలం పిచ్చిగా వాగే వారికి స్థానం లేదు. అభ్యాసమే నిజమైన సారం. శరీరాన్ని రథంగా చేసుకొని నీవు అందులో హాయిగా కూర్చో. ఈ స్వంత శరీరం అనే రథానికి నీ బుద్ధిని సారథిగా చేయాలి. నీవే యజమానివై శాంతచిత్తంతో రథంలో కూర్చో. అప్పుడు విషయభోగాలనే అనేక కఠిన మార్గ పరంపరలను దాటించమని సారథికి చెప్పు. మనస్సు అనే కళ్ళెం వేసి 10 ఇంద్రియాల స్వాధీనం కానీ అవి విచారమనే గుర్రాలను అందులోనికి తీసుకో. గుర్రాలు ఒకవేళ విశృంఖలంగా పరిగెత్తినా కళ్యాణ్ వాటిని తమ స్థానాల్లో ఉంచుతుంది. అలాంటి ఆ కళ్యాణ్ని సారథి చేతికిచ్చి నీవు హాయిగా స్వస్థచిత్తంతో కూర్చో. సారథి కదులుతూ నిపుణుడు అయితేనే గుర్రాలు సరిగా పరిగెత్తుతాయి. కానీ అతనే ఆ మనసు అనే కళ్యాణికి ఆధీనంలో ఉంటే అప్పుడు ఆ గుర్రాలు బలహీనమవుతాయి. ఎక్కడ వివేకంతో కూడిన బుద్ధి సారథిగా అవుతుందో, ఎవరికి మనసు మీద ఆధిపత్యం ఉంటుందో, ఎవరికి చిత్తం ఏకాగ్రం అయి ఉంటుందో వారికి పరమ పదవి ప్రాప్తిస్తుంది. ఇతరులు మార్గంలో అలసిపోతారు. మనసు ఎప్పటికీ స్వాధీనం కాని వారు ఆ పదవి కూడా చేరనే లేరు. వారికి సంసారం అనే పరిభ్రమణలు తప్పవు. చూడండి, కంఠోపనిషత్తు అధ్యాయం 3వ
మూడవ వల్లి 3, 4, 9 మంత్రాలు. అత్యానం రథీనం విద్ధి శరీరం రథేవ తు బుద్ధి తు సారథి విధి మన ప్రగ్రాహ మేవచే. ఓ నచికేత, నీవు నీ జీవాత్మ అనే రథానికి యజమానివి, అంటే రథంలో కూర్చొని ప్రయాణించే వాడివని తెలుసుకో. శరీరాన్ని రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అంటే రథాన్ని నడిపేవాడని, మనస్సుని గుర్రానికి ఉండే కళ్ళెమని అనుకో. ఇంద్రియాణి యానం విషయానాం స్టేషు గోచారాణం ఆత్మేంద్రియానాం మనోయుక్తం భోక్తం త్వాహ్యూరాణ నిర్మణీహం. జ్ఞానులు ఇంద్రాలను ఈ రథానికి గుర్రాలుగా భావిస్తారు. విషయాలను ఆ గుర్రాలు నడిచే విధానాలు మార్గాలు ఉంటాయి. శరీరం, ఇంద్రియాలు, మనసు వీటితో కలిసి ఉండే జీవాత్మను అన్ని విషయాలకు భోక్త అంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापू जी की जय. వివేకశీల బుద్ధి సారథి అయి ఉంది. మనసు అనే కళ్యం స్వాధీనంలో ఉండే మానవులు సంసార మార్గాన్ని దాటి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముని అనగా విష్ణు సుప్రసిద్ధ పరమ పదవిని ప్రాప్తింప చేసుకుంటారు. ఈ జీవాత్మ శరీరాలకున్న సంబంధం యొక్క రూపకం ఆధ్యాత్మలో బాగా ప్రసిద్ధం. 28:35. అలా ఆ గొప్ప పరమ పదవి తనంత తాను స్వయంగా అక్కడికక్కడ ప్రకటమవుతుంది. అది ఎక్కడ ఉంది అన్న శంకను పోగొడుతుంది. ఇక్కడ తర్కవాదం, అనువాదము స్పష్టం చేయడానికి పునఃపునః చెప్పటం ప్రమాదము. లోక ప్రతీతి సంవాదము పనిచేయవు. ఇక్కడ ఈశ్వర కృప వల్లనే దాన్ని తెలుసుకోగలుగుతాం. వాద వివాదాలతో ఏమీ ఉపయోగం ఉండదు. అక్కడ తర్కం యొక్క చాతుర్యం పనిచేయదు. తర్కించే వారి బుద్ధి కుంటుపడుతుంది. అమాయకత్వమే సిద్ధిని పొందుతుంది. ఇదే ఇందులోని విశేషం. ఉత్తమ జ్ఞానానికి ఏది కారణమో ఆ మార్గం వేరుగా ఉంటుంది. బుద్ధి కూడా వేరుగానే ఉంటుంది. ఆ ఉత్తమ జ్ఞానాన్నిచ్చే శాస్త్రజ్ఞులు కూడా వేరుగానే ఉంటారు. ఇది గుర్తుంచుకోవాలి. అమూల్యమైన శరీరం వృధా అయిపోతోందని ధనతృష్ట అనగా కోరిక కూడా మధ్యాహ్నం వచ్చే నీడలాగా ఎక్కువసేపు ఉండదని, హరిమాయను దాటటం చాలా కష్టమని తెలుసుకొని మహాత్ముల పాదాలు పట్టుకోవాలి. మహాత్ముల సంసార సాగరాన్ని దాటించగల నౌక లాంటి వారు. అందులో నీవు ఓ ప్రయాణికుడుగా ఆవలి తీరం తీసుకెళ్ళడానికి వారు తప్ప మంచి సమర్థులెవరు? వివేక వైరాగ్యాల జంటను ఒకచోట బంధించిన వారు గొప్ప మూర్ఖులైనప్పటికీ సంసారం అనే సాగరాన్ని దాటడం వారికి కష్టం కాదు. సంసారం, వివేకం, వైరాగ్యం ఈ రెండూ గొప్పవి. చూడండి, ఏకనాథ భాగవతం 23వ అధ్యాయం 439 ఓవి. వైరాగ్యం వివేకం లేకపోతే అంధురాలు. వైరాగ్యం వివేకం లేకపోతే అంధురాలు. వివేకం వైరాగ్యం లేకపోతే కుంటిది. అవి నా హృదయంలో జంట పక్షుల్లా ఒకేసారి ఉత్పన్నమైనాయి. భగవంతుని ఐశ్వర్యం 6 గుణాలతో ఉంటుంది. యశస్సు, శ్రీ, ఔదార్యం, కీర్తి, జ్ఞానం, వైరాగ్యం. చూడండి, ఏకనాథ భాగవతం 31వ అధ్యాయం
350 ఓవి. అందులోని వైరాగ్యమే నిజంగా ముఖ్యమైన ఐశ్వర్యం. గొప్ప అదృష్టవంతులకే ఇది లభిస్తుంది, ఇతరులకి కాదు. శాస్త్రాలచే నిర్దేశింపబడిన కర్మలు చేయకపోతే చిత్తశుద్ధి కలగదు. అప్పటి వరకు జ్ఞాన సంపాదన అవదు. కనుక జ్ఞాన ప్రాప్తికి మూల కారణం కర్మేనని తెలుసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడంతో మనోమాలిన్యం కడుక్కుపోతుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఈ ప్రకారంగా పరిశుద్ధమైన చిత్తంలో వివేక వైరాగ్యాలు ఉత్పన్నమై సమధమాదులనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేయగల సాధనా సంపత్తి ఇవి కూడా. అరే, సమము అంటే మనోనిగ్రహం, దమ్ము అంటే ఇంద్రియ నిగ్రహం, ఉపరతి అంటే బాహ్య వృత్తి నుంచి నివృత్తి లేదా విషయ భోగాల పట్ల అరుచి, తితీక్ష అంటే దుఃఖ నివారణ కోసం ఏ ఉపాయాలు చేయకుండా, దాని గురించి చింత పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా దాన్ని సహించే శక్తి, శ్రద్ధ, తృప్తి లభిస్తుంది. ఈ దేహంలో ఉన్నప్పుడే ముక్తి ప్రాప్తిస్తుంది. ఫలేచ్ఛను, సంకల్పాలని త్యజించి మనసుని ఏకాగ్రం చేసి సద్గురువుకి అనన్యంగా శరణు అన్న వారిని సద్గురువు అక్కున చేర్చుకుంటారు. ఇంద్రియాల బాహ్య ప్రవృత్తిని వదిలేసిన వారికి, అనన్య భావిక భక్తులకి ఆత్మజ్ఞానం లభించి వారు చతురులవుతారు. ఇతర ఉపాయాలు పనిచేయవు. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత కూడా ఒకవేళ వాళ్ళు అధర్మ మార్గంలో ఉంటే అప్పుడు కింద ఈ భూమి మీద లేదా పైన స్వర్గంలోనూ నివసించక త్రిశంకులాగా మధ్యస్థంగా వేలాడుతుంటారు. జీవుడి యొక్క ఈ అజ్ఞానపు వృత్తే వీళ్ళని సంసారం వైపు ప్రవృత్తి చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తుడవుతాడు. ఆత్మను తెలుసుకున్న వారికి అహంభావం ఏమాత్రం ఉండదు. పుణ్య పాపాలు ఉండవు, శుభాశుభాలు కూడా ఉండవు. వారికి సంసారంలోని లాభ నష్టాలతో ఏం పని? దేహ అహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి ఉండిపోతుంది. శ్రీ సచిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. వారికి సంసారంలోని లాభ నష్టాలతో ఏం పని? దేహ అహంకార వృత్తి శాంతిస్తే అక్కడికి వెంటనే నివృత్తి వచ్చి ఉండిపోతుంది. ఇదే జీవునికి పరమాత్మతో ఐక్యమైన స్థితి. దీన్ని నిశ్చయంగా మనసులో పెట్టుకోవాలి. ప్రాపంచిక ప్రవృత్తి వద్ద శత్రువులు, మిత్రులు ఉంటారు. నివృత్తిలోని విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అని చూసేవారికి శత్రుత్వం లేదా మిత్రుత్వం అనేవి ఉండవు. ఇలాంటి గొప్ప సుఖం ముందు దేహానికున్న పెద్ద దుఃఖం ఏ పాటిది? గొప్ప సుఖం అంటే ఇష్టం కలిగినప్పుడు ఐహిక సుఖాల కోసం ఎవరేడుస్తారు? ఐహిక దుఃఖాలనే పర్వతమే ఒకవేళ వారి మీద పడినా కేవలం ధైర్యంతో ఆ పర్వతరాజు లేశమంతైనా చలించడు. భగవంతుడు ఎవరి పట్ల ప్రసన్నుడవుతాడో వారికే ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు. వారిని వివేకాన్నిచ్చి భవసాగరాన్ని దాటిస్తారు. అద్దంలో ప్రతిఫలించే ముఖ ప్రతిబింబంలాగా ఆత్మ యొక్క స్పష్ట దర్శనాన్ని కోరుకున్న వారికి
క్రింది అవని లేదా పైని బ్రహ్మలోకం తప్ప మరో చోటే ఉండదు. యజ్ఞం చేయటం వల్ల దేవతలు తృప్తి చెందితే పితృలోకం ప్రాప్తిస్తుంది. కర్మఫలాన్ని అనుభవించగల లాభం ప్రాప్తిస్తుంది, కానీ ఆత్మజ్ఞానం లభించదు. గంధర్వలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాల్లో ఆత్మదర్శనం ఎంతో అస్పష్టంగా ఉంటుంది. కనుక ఆత్మదర్శనం పట్ల ఆసక్తులైన వారు భూలోకాన్నే పూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే అక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది, అద్దం లాంటి నిర్మల బుద్ధి కలుగుతుంది. అందులో శుద్ధ పవిత్రమైన ఆత్మస్వరూపం ప్రతిబింబిస్తుంది. రెండవ స్థానమైన బ్రహ్మలోకంలో కూడా ఆత్మదర్శనమవుతుంది. కానీ దానికోసం అక్కడ అనేక రకాల ప్రయత్నాలు చేయాలి. ఆ బ్రహ్మలోకం ఎంతో కష్టకారకమైనది. అక్కడ సర్పంలాగా మాయ చుట్టుకుంటుంది. లోపలి నుంచి పేగులను పూర్తిగా పిండేస్తుంది. బయట నుంచి శరీరాన్నంతా గట్టిగా పెనవేసుకుంటుంది. దాన్ని ఆపటానికి ఎవరు సమర్థులు? శ్రీ సచ్చిదానంద సద్గురు శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జేబులో 200 రూపాయలున్నా నీవు ఊరికే కూర్చొని అన్నీ చూస్తున్నావు. వాటిని బయటకు తీయి, బ్రహ్మ నీ జేబులో ఉంది అని బాబా ఆ బ్రహ్మ జిజ్ఞాసుతో అనగానే అతను చేతులు జేబులో పెట్టి కట్టను బయటికి తీశాడు. లెక్క పెట్టినప్పుడు అందులో 10 రూపాయల నోట్లు 25 ఉన్నాయి. అది చూసి ఆ వ్యక్తి మనసులో సిగ్గుపడ్డాడు. ఈ మహారాజు ఎంతటి సర్వజ్ఞులు అని ఆశ్చర్యపోయి తను బాబా చరణాలపై తలపెట్టాడు. ఆశీర్వాదం కోసం ఉత్కంఠతో ఎదురు చూశాడు. అప్పుడు బాబా అతనితో, చుట్టూ నీ బ్రహ్మని చుట్టేసేయి, లాభం పూర్తిగా లుప్తం కాకుండా నీకు బ్రహ్మం కలవదు. పుత్రులు, పశువులు, ధన సంపాదన వీటి పట్ల ఆసక్తిని కలిగి ఉండి వారి ఆ ద్రవ్యమనే విఘ్నాన్ని దూరం చేయకుండా వారికి బ్రహ్మజ్ఞానం ఎలా ప్రాప్తిస్తుంది? ద్రవ్యం మీద వ్యామోహం చాలా కఠినమైనది. అది తృష్ణారూప దుఃఖం అనే లోతైన నదిలో ఉన్న సుడిగుండమే. అందులోని మదమాత్సర్యాలనే ముసళ్ళు అస్తిత్వం వల్ల సహించటానికి అది ఎంతో కష్టం. ఒక వైరాగ్యంతో దాన్ని దాటిపోగలం. లోకానికి బ్రహ్మతో అఖండంగా వైరం ఉంటుంది. అక్కడ మనసు యొక్క ఏకాగ్రతకు చోటు ఉండదు. అప్పుడు ఇక ముక్తి, సంపూర్ణ విరక్తి అనేవి ఎక్కడ? నిజంగా లోభులు ఆచార భ్రష్టులు అవుతారు. లోభం వద్ద శాంతి ఉండదు, తృప్తి ఉండదు, నిశ్చింత కూడా ఉండదు. చిత్తంలో ఒక లోభం తిష్ట వేసుకుని కూర్చుంటే పారమార్థిక సాధన అంతా మట్టి కొట్టుకొని పోతుంది. శృతి స్మృతులు అయోగ్యమని చెప్పిన, నిషేధించిన పాప చరణంలోనే నిరంతరం ఆసక్తులై ఉండే వారి చిత్తం స్పష్టంగా ఉండదు. వారిని విక్షిప్త చిత్తులు అంటారు. వారు సదా దుష్కర్మలు చేస్తుంటారు. విషయాలనే బురదలో దొర్లుతూ ఉంటారు. తమ హితాహితాలను చూసుకోరు. బ్రహ్మ విజ్ఞానం ప్రాప్తించి కూడా వారికి కర్మఫలం మీద విరక్తి లేదా అనాసక్తి లేకపోతే వారు బ్రహ్మ విజ్ఞానం వ్యర్థం, వారికి ఆత్మలాభం కలగనట్లే. ఎవరైనా ఏదైనా అడగటానికి వచ్చినప్పుడు మహాత్ములు మొదట వారి పారమార్థిక అధికారాన్ని చూస్తారు. వారి యోగ్యతలను చూసి అప్పుడే దాన్ని వారికిస్తారు. మనసులో రాత్రింబవళ్ళు దేహాభిమానం, విషయచింతన ఉన్న వారికి గురూపదేశ ప్రయత్నాలు వ్యర్థం. వారికి ఇహపరాలు 2 వ్యర్థమవుతాయి. చిత్తశుద్ధి కలగకుండా పరమార్థంలో ప్రవేశిద్దామనుకునేవారు కేవలం జ్ఞానాన్ని నటించినట్లే. అందులోంచి వారికి ఏమీ లభించదు. కనుక రుచించినంతే మాట్లాడాలి, అరిగించుకున్నంతే తినాలి, లేకపోతే వ్యర్థంగా అజీర్ణం చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. నా భాండాగారం
పొంగి పొర్లుతోంది. ఎవరికి ఏం కావాలో అవన్నీ వారికి నేను ఇస్తాను, కానీ వారికి తీసుకోగల శక్తి కావాలి. నేనైతే తీసుకోగలిగినంత ఇస్తాను. ఇది శ్రద్ధగా వింటే నీకు శుభం కలుగుతుంది. ఈ మసీదులో కూర్చున్న నేను అబద్ధం ఆడను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. ఇవి మహాత్ముల వాక్యాల మధుర సుధావాహిని సరిత. ఇందులో శ్రద్ధతో మునకలు వేస్తే పాపమనే మాలిన్యం కడుక్కుపోయి అంతఃకరణకి ఆచరణకి పవిత్రత ప్రాప్తిస్తుంది. సాయిబాబా మహిమను ఇలా వర్ణిస్తూ పోతుంటే దానికి అంతమే లేదు. వారికి సమానంగా మరొకరు లేనప్పుడు వారిని ఎవరితో పోల్చాలి? బాబా నిర్వ్యాజ శుద్ధ ప్రేమకు ఆధీనులు. ఆయన అందరి ఆలన చూసే అమ్మ. దుఃఖంతో పీడింపబడి కష్టాల కొలిమిలో కమిలిన వారికి ఆయన విశ్రాంతి స్థానం. ఆశ్రయం కోరి వచ్చిన ఆర్తుల పాలిట ఆయన కల్పవృక్షం. దీన దుర్బలులకు ఆయన చల్లని తరుఛాయ. సంసారానికి నీళ్లుదిలేసి పర్వత గృహంలో ఏకాంతవాసం చేస్తూ మౌనంగా ఉంటూ కేవలం తమ శుభం కోసం తత్పరులై ఉండే మహాత్ములు ఎందరో. వారు కేవలం తమ స్వార్థాన్నే సాధిస్తారు. వారికి ఇతరుల గురించిన చింత ఎందుకుంటుంది? కానీ సాయిబాబా అలాంటి మహాత్ములు కారు. ఆప్తులు, ఇష్టులు, బంధువులు లేకున్నా, ఇల్లు, భార్య, పుత్రులు లేకున్నా ఆయన ప్రపంచంలో ఉన్నారు. 5 ఇళ్లలో పిడికడి భిక్ష చేసి అహోరాత్రులు వృక్షఛాయలో నివసించి క్లుప్తంగా సంసారాన్ని పెట్టుకొని ఆయన లోకులకు సరైన ఆచరణను చవిచూపారు. స్వయంగా బ్రహ్మస్థితిని ప్రాప్తింప చేసుకున్న తర్వాత జనావళి శ్రేయస్సుకై కనీవిని ఎరుగునట్లు శ్రమించిన మహాజ్ఞానులైన మహాత్ములు ఈ జగత్తులో ఎంతో కొద్దిగా ఉంటారు. అలాంటి దేశం ధన్యం, ఆ కులం ధన్యం, నిష్పాపులైన ఆ తల్లిదండ్రులు ధన్యులు, ఆ పవిత్ర వంశం ధన్యం. ఎవరి కడుపున ఈ శుద్ధ రత్నం పుట్టిందో ఆ వంశం ధన్యం. ఏ ప్రయత్నము చేయకుండానే పరుసవేది లభిస్తే రాయి అనుకుని దాన్ని దూరంగా పారేసినట్లు, అలాగే ఆ శ్రేష్ఠ భగవంతుణ్ణి ఈ షిరిడీలో ఎంతో కాలం పాటు ఎవరూ గుర్తించలేదు. పెంట కుప్పలు పడిన రత్నం పసిపిల్లలకు దొరికితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దాన్ని విసిరేసినట్లు, కాళ్ళ కింద పడేసి త్రొక్కినట్లు మొదట్లో సాయిబాబా విషయంలోనూ అలాగే జరిగింది. సరే, ఈ రకంగానే ఆ బ్రహ్మజ్ఞానంపై ఇష్టమున్న వ్యక్తి ఆశీస్సులతో తృప్తి చెందాడు. నీది నాది మనందరిది ఇదే పద్ధతి. మార్గం కష్టదాయకమైనదని వదిలేస్తాం. శబ్దాలు వినటం, స్పర్శతో తెలుసుకోవటం, సుగంధాన్ని పీల్చటం, నగ్న శరీరాన్ని దర్శనం చేయడం వగైరా ఇంద్రియ గమ్య విషయాలను అనుభవించడం అనేది ఉన్నంత వరకు విషయాలను ఆపలేం. ఇంద్రియ నిగ్రహం ఆపకుండా సహజంగా వచ్చే విషయ సుఖాల పట్ల విరక్తి కలగటం, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానం కలగటం అసఖ్యం. మొదట ఇషాణాలన్నిటినీ త్యజించాలి. అప్పుడు సద్గురువుని అనన్యంగా శరణాలాలి. అలా ఆ శ్రద్ధయుక్త సాధకులే ఆత్మ సాక్షాత్కారానికి పాత్రవుతారు. స్తోత్రాది 5 ఇంద్రియాలు తమ తమ విషయాలను వదిలేసినప్పుడు, మనస్సు సంకల్ప వికల్పాలను స్వయంగా వదిలేసినప్పుడు, ఈ ప్రకారంగా ప్రతి ఒక్క గోష్ఠి నుంచి విముక్తి చెందే అంతఃకరణలో బుద్ధి కూడా నిశ్చయించటం అనే తన ప్రయత్నాలను ఆపేసినప్పుడు ఈ నిజమైన అత్యంత ఉత్కృష్ట అవస్థ అంటే మోక్షం కలుగుతుంది. ఇదే ఎన్నటికీ మారని బ్రహ్మప్రాప్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
చూడండి, కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచ వతిష్టంతే జ్ఞానాని మానసా సహ బుద్ధిశవ విచేష్టతి తమహు పరమాగతి. యోగాభ్యాసం చేసేటప్పుడు మనసుతో సహా 5 ఇంద్రియాలు చక్కగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులు చేయకుండా ఉంటే ఆ స్థితిని యోగులు పరమగతి అంటే యోగ సాధనలో సర్వశ్రేష్ఠ స్థితి అంటారు. బుద్ధితో ఏ రకమైన గోష్ఠిని నిర్ధారించకుండా ఆపేసి చిత్తంలో నేనొక్కనే ఉన్నాను, నేను తప్ప జగత్తులో మరెవరు లేరు అన్న స్ఫూర్తి ప్రకటమైతే వారే అదృష్టవంతులైన ఆత్మజ్ఞానులు. విషయాలకు విముఖులైతే ఇంద్రియాలు ఆత్మవైపు తిరుగుతాయి. అప్పుడే ఆత్మసుఖం ప్రకటమవుతుంది. ఇతరాలన్నీ సుఖాలు కావు. విషయాల శుద్ధ మనోవృత్తి కింద అణిగిపోయి ఉన్నవారికి అతి సూక్ష్మమైన అస్పష్టమైన పరమానంద ప్రాప్తి సాధనాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం చాలా కష్టం. ఇహపరలోకాల గురించిన గోష్ఠుల్లో బ్రహ్మదేవుడి అధికార పదవి వరకు ఉన్న గోష్ఠులన్నిటినీ విషయంలో ఆసక్తి ఉండని వారే బ్రహ్మనిష్ట పదవిపై అభిషిక్తులవుతారని వారే ముక్తులని తెలుసుకోవాలి. చిత్తాన్ని విషయాల నుంచి మెల్లమెల్లగా వెనక్కి తిప్పి స్వస్వరూపంలో స్థిరపరచి ఆత్మజ్ఞానంతో కలపాలి. ఇహపరలోకాల్లో ఫలం పట్ల విరక్తిని, హర్షలోకం లాంటి ద్వంద్వాలను త్యాగం చేయడాన్ని బుద్ధిమంతులు అనుభవంలోకి తెచ్చుకుంటారు. అదే ఆత్మజ్ఞానానికి మార్గం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అతి దైవిక, ఆధ్యాత్మిక, అతి భౌతిక దుఃఖాలనే బడబానలు జ్వాలలతో ఎంతగానో తపించి అల్లకల్లోలమైన సంసార సాగర జలంలో ఎవరు సుఖిస్తున్నారు? దాంట్లో నుంచి తాము సంపూర్ణంగా విడుదల అవటం కోసం సాయిబాబా కృపను సంపాదించాలి. ఆయన చరిత్రను ఆధారపూర్వకంగా చదివి శ్రవణ మననాలను చేయాలి. శ్రీ సాయినాథుల చరిత్రను శ్రోతలు తమ భార్య, పుత్రులు, మిత్రులతో కలిసి వింటే ఇహపరలోకాల్లో కోరింది పొందుతారు. బాబా లీలలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ కథను శ్రద్ధగా మెల్లగా వింటుంటే అదృష్టవంతులైన శ్రోతలకి శాంతిలోకెల్లా పరమశాంతి లభిస్తుంది. ఈ కథామృత ప్రవహజూరిలో మంచి చెడు కర్మలనే ఉప్పు కరిగిపోతుంది. చెవుల ద్వారా అనురాగ ప్రసనాలతో అలంకరించబడి ప్రఫుల్లమైన సాయిబాబా అందమైన రూపం కనుపాపల్లో ప్రవేశిస్తుంది. ఈ చరిత్ర శ్రవణంతో పాతకాలు నశిస్తాయి. కాలుడితో కూడా పోట్లాడి విజయం పొందడానికి సిద్ధమవుతారు శ్రోతలు. అత్యంత శ్రేష్టమైన ఆనందం ఏ ప్రయాస లేకుండానే ప్రాప్తిస్తుంది. శ్రవణంతో అంతఃకరణ శుద్ధమవుతుంది. శ్రవణంతో జనన మరణాలు తప్పిపోతాయి. శ్రోతలు ఆ శ్రవణ ఫలాలను కోరకుండా వాటిని బ్రహ్మార్పణం చేస్తే వారికి బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది. అలా సాయిబాబా సేవ అనే పని సేవకులను సదా ఇచ్ఛారహితులుగా చేస్తుంది. శ్రీ సాయి తన భక్తులకు సర్వదా విశ్రాంతి ఇస్తారు. శ్రోతలారా, ఈ గ్రంథంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కో రోజు చొప్పున చదివి విని మనసుతో మననాన్ని నిరంతర చింతనని చేయండి. ఆనందో బ్రహ్మేతి వ్యాజనాత్ అన్న తైత్తిరీయ ఉపనిషత్తులో 3వ వల్లి 6వ అనువాకం ప్రసిద్ధం. అందులో శృతి సిద్ధాంతాల అర్థాన్ని బాబా తమ భక్తులకి వేరే మాటలతో చెప్పారు. వాటిని ఎప్పుడూ ఇలా ఉపదేశించేవారు. కొంచెం కూడా చింత పెట్టుకోవద్దు. సదా ఆనందంగా ఉండండి. చనిపోయే వరకు ఏ చింత పెట్టుకోకండి. సరే, ఈ అధ్యాయంలోనికి ఉద్దేశం
బ్రహ్మతత్వం స్పష్టంగా తెలుసుకోవడమే. సాయిబాబాకు శరణు వెళ్ళే వారికి ఆయన సంసారం అనే సాగరాన్ని తరింపచేయగల నౌకేయే. ఇతరులకి పదే పదే వారి హితానికి సంబంధించిన గోష్ఠిని చెబుతూ వారికి సదా ఉపకారం చేస్తూ ఈ వచనాలను అనుసరించి బాబా వ్యవహరిస్తుండేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप वाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
Baba, Sai